ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీ యొక్క మొబైల్ని ఎంత పెద్ద హ్యాకర్ అయినా కనీసం టచ్ కూడా చేయలేరు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో సెక్యూరిటీ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఎలా పనిచేస్తుందంటే, ఇన్ కేస్ మీకు తెలియకుండా మీ యొక్క కెమెరాని ఎవరైనా యాక్సెస్ చేశారనుకోండి, డైరెక్ట్ చూసుకోవచ్చు. నేను కెమెరా ఓపెన్ చేయడం జరిగింది, పక్కన నాకు లైట్ అనేది బ్లింక్ అవడం జరుగుతుంది అనమాట. నేను కొంచెం జూమ్ కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి. ఆటోమేటిక్గా ఈ విధంగా చెప్పేస్తుంది అనమాట, సో అండ్ సో పర్సన్ ఎవరో మీ యొక్క కెమెరాని యాక్సెస్ అయితే చేస్తున్నారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు ఆటోమేటిక్గా ఇక్కడ నాకు డైరెక్ట్గా త్రూ అంటే ఐకాన్ ద్వారా ఆటోమేటిక్గా తెలిసిపోవడం జరిగింది అనమాట. ఇది ఒకటే కాకుండా ఇన్ కేస్ మీ కెమెరానే కాకుండా మైక్రోఫోన్ ఎవరైనా యాక్సెస్ చేశారనుకోండి, లైక్ దిస్ ఇలా నేను ఇక్కడ నుంచి వాయిస్ రికార్డింగే నేను పంపిస్తున్నాను, పైన చూసుకోవచ్చు గ్రీన్ కలర్ లో ఒక డాట్ అయితే రావడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్ గా మీ యొక్క మైక్రోఫోన్ ని ఎవరో యాక్సెస్ చేస్తున్నారు అన్నట్టుగా ఆటోమేటిక్ గా మనకు ప్రతి ఒక్క సిగ్నల్స్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఈ విధంగా ఇన్ కేస్ ఎవరైనా సరే మీకు సంబంధించిన ఫోన్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేసిన మీ యొక్క లొకేషన్ ఉంటుంది చూడండి, లొకేషన్ ని కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క జాతకాన్ని ఈజీగా మన యొక్క మొబైల్ అయితే బయట పెట్టేస్తుంది అనమాట. లైక్ ది చూసుకోవచ్చు, నేను లొకేషన్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ట్యాప్ చేసిన తర్వాత నేను ఆన్ చేస్తానో లేదో ఆటోమేటిక్ గా పై నుంచి మనకు ఒక సింబల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా బ్లూ కలర్ లో ఇక్కడ ఒక డాట్ అయితే వచ్చేస్తుంది అనమాట. దీని ద్వారా ఈజీగా మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈ సెక్యూరిటీ ట్రిక్ అయితే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా సూపర్ గా పనిచేస్తుంది అనమాట. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ ట్రిక్ అయితే యూజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ లీక్ అవ్వచ్చు, మీకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ లీక్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు రికార్డ్ చేసి మనకి బ్లాక్ మెయిల్ చేయొచ్చు. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఈ ట్రిక్ ని మాత్రం కంపల్సరీ మీ యొక్క మొబైల్లో అప్లై అనేది చేసుకోండి. ఇకపోతే ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇన్ కేస్ మన యొక్క మొబైల్ తో ఫొటోస్ ని ఎవరైనా క్యాప్చర్ చేసినా లేదా మనకు సంబంధించిన ఆడియో వాయిస్ ని రికార్డ్ చేసినా ఏం చేసినా మన యొక్క లొకేషన్ ని చూసినప్పుడు ఇది చూడండి, నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ ని చూస్తున్నారు బట్ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నేను ఇలాంటి మరెన్నో సెక్యూరిటీ వీడియోస్ మీ ముందుకు అయితే తీసుకొస్తాను. మరి ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే నేను వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ మనీ ఎర్నింగ్ అప్లికేషన్ పరిచయం అనేది చేస్తాను చూడండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా ఈ అప్లికేషన్ నుంచి నేను ఇప్పటి వరకు చూసుకోవచ్చు ఎన్ని రూపాయలు తీసుకోవడం జరిగిందో. లైవ్ లో 4900 రూపీస్ నేను తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు, నా వ్యాలెట్ లో 1000 రూపీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జెన్యున్ గా పేమెంట్ ఇచ్చే ఏకైక అప్లికేషన్. మీరు జస్ట్ స్క్రాచ్ కానీ ఈ విధంగా స్క్రాచ్ చేసుకోవాలి, డైరెక్ట్ మీ యొక్క అకౌంట్ లో అయితే బ్యాలెన్స్ యాడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను 2 స్క్రాచ్ కానీ ఇక్కడ స్క్రాచ్ అనేది చేయడం జరిగింది. ఆటోమేటిక్గా 1066 రూపాయలు అయితే ఉన్నాయి కదా, నేను ఇన్స్టెంట్ గా రిడీమ్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ మీకు సంబంధించిన యూపీఐ ఐడిని యాడ్ చేసుకోండి. మీరు ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క నంబర్ నేను వెరిఫై అనేది చేసుకుంటాను. వెరిఫై చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఇన్స్టెంట్ గా నేను క్లెయిమ్ అనేది చేస్తున్నాను. డైరెక్ట్ గా నా యొక్క ఫోన్ పే వ్యాలెట్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు లైవ్ లోనే విత్ విత్డ్రాల్ కూడా మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు రివార్డ్ అయితే ఇక్కడ నుంచి క్లెయిమ్ అయితే కావడం జరిగింది అనమాట. మనకు చూడొచ్చు పేమెంట్ ఇక్కడ మనకు 0 అయితే కావడం జరిగింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మనకు ఇన్స్టెంట్ గా బ్యాంక్ అయితే రావడం జరుగుతుంది. పై నుంచి నాకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది అనమాట. చూడొచ్చు 1066 రూపాయలు మనం ఇప్పుడే ఇన్స్టెంట్ గా మనం విత్డ్రాల్ అనేది చేశాం కదా. నేను లైవ్ లో మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు RZPX నుంచి చూసుకోవచ్చు 1066 రూపీస్ ఇన్స్టెంట్ గా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎంత జెన్యూన్ అప్లికేషన్ మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్ త్రూ నేను ఎన్నిసార్లు పేమెంట్ తీసుకోవడం జరిగిందో మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. RZPX నుంచి చూసుకోవచ్చు ఇక్కడ 1000 రూపీస్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను కొంచెం స్క్రోల్ అనేది చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు 1004 రూపీస్ కావచ్చు. ఇలా నేను ఎన్నో పేమెంట్ ఈ అప్లికేషన్ ద్వారా అయితే తీసుకోవడం జరిగింది. 667 రూపీస్ కావచ్చు. చూడండి ఎన్ని రూపాయలు నేను తీసుకోవడం జరిగింది. మీకు జెన్యున్ గా పేటిఎం క్యాష్ కావాలంటే మాత్రం కింద నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు వచ్చిన డైరెక్ట్ పేమెంట్ ని మీరు ఫోన్ పేలో కావచ్చు, గూగుల్ పేలో అయితే మీరు డైరెక్ట్ సెండ్ అనేది చేసుకోండి. ఈ విధంగా కింద డిస్క్రిప్షన్ లో నేను అప్లికేషన్ యొక్క లింక్ మీ గురించి స్పెషల్ గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, మీ యొక్క మొబైల్లో మీరు అప్లై చేసుకోవాలి ఈ ట్రిక్ అనుకున్నప్పుడు మీరు ఒక చిన్న టెక్నిక్ ని యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న వీడియో
టైల్ మీద యాప్ చేయండి. మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది స్టార్టింగ్ లో ఆఫ్ అయి ఉంటుందన్నమాట. సింపుల్ గా మీరు ఏమి చేయొద్దు. ఇక్కడ మనకు రెండు అయితే పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్ ని మీరు గ్రాంటెడ్ గా అలౌ చేయవలసి ఉంటుందన్నమాట. మీరు మోడ్ డౌన్లోడ్ చేసి ఈ అప్లికేషన్ మీరు గ్రాంటెడ్ గా పర్మిషన్ అయితే ఇవ్వండి. దిరాఫ్టర్ మీరు బ్యాక్ అందరండి. బ్యాక్ వచ్చిన తర్వాత చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి కింద మీకు సెట్టింగ్ గేర్ ఐకాన్ కనిపిస్తుంది. దీని క్లిక్ అనేది చేయండి. ఇన్ కేస్ మీకు సంబంధించిన కెమెరా మీకు తెలియకుండా ఎవరైనా ఆన్ చేశారనుకోండి, మీకు ఎలాంటి కలర్ కావాలి అంటే ఆటోమేటిక్ మీకు కలర్ తో చెప్పారన్నప్పుడు నేను ఇక్కడ నుంచి పింక్ కలర్ ని సడన్ చేసుకోవడం జరిగింది అన్నమాట. ఇన్ కేస్ మీ యొక్క మైక్రోఫోన్ ఎవరైనా యాక్సెస్ చేశారనుకోండి, అలాంటప్పుడు మీకు ఎలాంటి కలర్ కావాలి ఇక్కడ నుంచి నేను వేరే కలర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇన్ కేస్ మీకు సంబంధించిన గూగుల్ లొకేషన్ ని ఎవరైనా యాక్సెస్ చేశారనుకోండి, అలాంటప్పుడు ఎలాంటి కలర్ కావాలనేది మీరు ఈ విధంగా కలర్స్ ని మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏమి చేయొద్దు. దీన్ని ఎట్ సైడ్ మీకు కనిపించాలి. అది టాప్ లెఫ్ట్ లోనా లేదా టాప్ బాటమ్ లెఫ్ట్ లోనా లేదనుకుంటే టాప్ రైట్ కార్నర్ లో మీకు అడుగుతుంది అన్నమాట. దీని యొక్క సైజ్ ని మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు పెంచుకోండి. తర్వాత ఏమీ లేదన్నమాట. దీన్ని డిఫాల్ట్ గా మీరు వదిలేయండి మీ యొక్క మొబైల్లో. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మీకు సంబంధించిన కాల్ రికార్డింగ్ యాక్సెస్ చేద్దామన్నా లేదనుకుంటే మీ యొక్క కెమెరాని యాక్సెస్ చేద్దామన్నా డేటా చూసుకోవచ్చు. పైన మనకు ఒక హింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. డాట్ చూసుకోవచ్చు మన యొక్క కెమెరాని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అన్నట్టుగా మనం హై అలర్ట్ అనేది కావచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే మీ యొక్క వాయిస్ ని యాక్సెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా పైన చూసుకోవచ్చు మనకు బ్లూ కలర్ అయితే లైట్ వచ్చేస్తుంది అనమాట. మీకు నచ్చిన లైట్స్ మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు సంబంధించిన వాయిస్ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, మనకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ఎదుటి వాళ్ళు ఎవరు కూడా ఎంత పెద్ద హ్యాకర్ అయినా పర్లేదు టచ్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు హింట్ అయితే వచ్చేస్తుంది. దీని ద్వారా మనం చాలా సెక్యూర్ గా ఉండొచ్చు అనమాట. ఇది ప్రతి మొబైల్లో ఉండాల్సిన మోస్ట్ పవర్ఫుల్ అప్లికేషన్. కింద డిస్క్రిప్షన్ లో నేను అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.